సార్ ఏం పేరు మీ పేరు? నా పేరు ముజాహిద్. నేను ఇక్కడ 92 నుండి ఉన్నాను. అయితే ఎట్లా నడుస్తా ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం? అయితే చాలా జూబ్లీ హిల్స్ మంచిగా నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ యువకుల్లో అందరిలో ఉత్సాహం ఉంది. ఎందుకంటే నవీన్ అన్న అంటే వీళ్ళకు చాలా క్రేజ్ అన్నమాట. యువ నాయకుడు అందరికి అందుబాటులో ఉంటాడని. ఎందుకంటే ఇది 4th టైం కాంటెస్ట్ చేస్తున్నాడు. కొన్ని మార్జినల్ కొడుతున్నాయి, అతడు ఓడిపోయినా కానీ మళ్ళీ అందుబాటులో ఉన్నాడు. అందరూ యువకులు అందరూ యూత్ అంతా ఈయనకి క్రేజ్ అన్నమాట. మాస్ ఫాలోయింగ్ ఉంది. ఈయన మన యూసుఫ్గూడలో జూబ్లీ హిల్స్ కి ఇది హార్ట్ గుండెకాయ లాంటిది. ఇక్కడనే సెంట్రల్ లో ఉంది కాబట్టి నవీన్ అన్న అంటే ఎప్పుడైనా మనకు అందుబాటులో ఉంటాడని. ఇది మన గోపీనాథ్ గారి భార్యకి ఇస్తే ఆమెకి ఏం నాలెడ్జ్ కూడా లేదు, ఆమె పొలిటికల్ ఏమంత ఎక్స్పీరియన్స్ లేదు. ఆమె దగ్గర వెళ్ళాలంటే చేయాలంటే అందరూ దానికి ఇది చేస్తున్నారు. ఎందుకంటే గోపీనాథ్ అన్న ఉన్నప్పుడు కూడా చాలా పనులు కాలేదు. ఇక్కడ చాలా వెనుకబడి ఉన్నాయి. ఈ బస్తీలో మేము 92 నుండి చేస్తున్నాం. ఓన్లీ ఇక్కడ పనులు జరిగినాయి అంటే మన పి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడే ఇక్కడ జరిగిన పనులు. కొడుకు కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నాడు కదా. ఇగో అతనికి టికెట్ రాలేదని అతడు అక్కడ పోయాడు. ఇగో ఈ టికెట్ విషయం ఎలా ఉంటుందంటే ఎవరికి ఎక్కడ దొరికితే అక్కడ వెళ్తారు. కానీ విష్ణువర్ధన్ రెడ్డి, విజయారెడ్డి కూడా ఇక్కడనే ఉన్నారు. ఆమె ఖైరతాబాద్ నుండి మన దీనికి కూడా సపోర్ట్ వస్తున్నారు. కాబట్టి ఇది టికెట్ విషయము. కాబట్టి ఈ జనార్దన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ మన శ్రీరామ్ నగర్ కానీ, యూసుఫ్గూడ, రహమత్ నగర్, శివం బాపారెడ్డి హిల్స్, బోరాబండ అన్ని కాన్స్టిట్యూషన్ కాంగ్రెస్ కంచుకోట లాగా ఇది. ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే మన చిన్న శ్రీశైలం అన్న కూడా ఇక్కడ 92 నుండి పి జనార్దన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ గా ఉంటూ అతని ఎలక్షన్ లో పనిచేస్తూ వచ్చాడు. కొంతమంది అది రౌడీ అలాంటిది ఏమి లేదు. ఇక్కడ మన ఇన్ని బస్తీలు ఉన్నాయి కదా, ఆయన చేసిన ఎవరికి ఏం చేయలేదు, సహాయం చేస్తాడు. కానీ ఎవరికి వీళ్ళు ఈ అపోజిషన్ వాళ్ళు ఏదో క్రియేట్ చేస్తూ ఈ తెల్ల చొక్కల్లో చాలా మంది రౌడీలు ఉన్నారు, ఎవరికి తెలియదు. కానీ అతనికి ఓపెన్ గా ఓకే చెప్పడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. కానీ నవీన్ అన్న అంటే బీటెక్ ఇతడు ఏంటి ఆర్కిటెక్ట్. ఇతనికి మంచి నాలెడ్జ్ ఉంది. అందరు యూత్ లో పని చేయాలని. అందులో మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు కూడా సంక్షేమ కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత రైతు బంధు అవి ఇవి అన్ని పనుల్లో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ వస్తున్నాయి. షాదీ ముబారక్ కానీ, రైతు బంధు కానీ, ఇగో కాంగ్రెస్ ఏదైనా వాగ్దానం చేస్తే ఈ రోజు కాకుండా రేపు చేస్తాయి. ఎందుకంటే ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు అక్కడ చూసుకోవాలి, అక్కడ ఏమున్నాయి వసతులు, ఖజానా అంతా ఖాళీ చేసిపోయినారు అని వచ్చినాక కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఉన్నప్పుడు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే రేషన్ కార్డులు వచ్చినాయి. కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉంటాయి అంటే పనికి రానివి ఉంటాయి. ఎందుకంటే ఈద్కి బట్టలు ఇస్తాం, బతుకమ్మకు చీరలు ఇస్తున్నాము, దానికి అది ఇచ్చేది 100 రూపాయలు కానీ అది ఒక్కొక్కరికి 1000 రూపాయలు. అది ఎవరి పైసలు వస్తాయి? సామాన్య జనాలు కదా, వాళ్ళు ట్యాక్సులు అవి ఇస్తే అవి వచ్చి పంచడం చేయడం అది వేస్ట్. ఒక రోజు కూలీ చేసుకుంటే అటువంటి 10 చీరలు కొనవచ్చు. అటువంటి పని లేని అవి తీసి పడేస్తేనే బెటరు. షాదీ ముబారక్ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, వీడో ఇది ఓకే, అవి అన్నీ వస్తున్నాయి. అందులో కూడా చాలా మందికి ఇంతవరకు రాలేదు. అది మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని చేసినవి అవి కూడా షఫీ ఇక్కడ కార్పొరేటర్ ఉన్నప్పుడే కూర్చోబెట్టి చాలా మందికి చేశాడు. దాని తర్వాత ఎవరికి లేదు. 3-4 సంవత్సరాలు ఇప్పుడు మన రమేష్ ఉన్నాడు కదా, రమేష్ అన్న తమ్ముడు చనిపోయి 4 సంవత్సరాలు అయింది. ఆయన బీడో పెన్షన్ కి చేసుకున్నాడు. మన ఎమ్మెల్యే గారితో 10 సార్లు కలిసిండు. అన్న పిల్లలు 4 పిల్లలు ఉన్నారు, ఆమెకి ఇది రాలేవటం లేదంటే ఇంతవరకు రాలేదు. मेरा नाम मोहम्मद अब्दुल हफीज है। यहाँ पर तो कांग्रेस का अच्छा चल रहा और अपने इंशाल्लाह कांग्रेस जीतेगी यहाँ पर। और कांग्रेस के लिए तो बहुत सारी मेहनत भी कर रहे हैं इंशाल्लाह। और मुकामी आदमी है, बराबर उन्हें कांग्रेस जीतेगी और यहाँ पर अच्छा डेवलपमेंट भी होगा। और यानी कि अच्छा कैंडिडेट है, नौजवान कैंडिडेट है। इसके लिए हम यही कोशिश कर रहे हैं कि नवीन यादव को जिताना को कोशिश कर रहे हैं। Subscribe us and press the bell icon for more interesting updates.